మచిలీపట్నంలో రేషన్ బియ్యం దందాపై మాజీ మంత్రి పేర్ని నాని సతీమణి జయసుధపై కేసు నమోదైంది. 10 రోజుల క్రితం పేర్ని నానికి చెందిన గోడౌన్లో సివిల్ సప్లై అధికారులు తనిఖీలు చేపట్టగా ఇక 185 టన్నుల రేషన్ బియ్యం మాయమైనట్లు గుర్తించి కేసు నమోదు చేశారు. దీంతో ఇప్పుడు పేర్ని నాని ఆయన భార్య జయసుధ తప్పించుకునే ప్రయత్నాలు మొదలుపెట్టారు. వే బ్రిడ్జ్ సరిగా పనిచేయకపోవడం వల్లే ఆ షార్టేజ్ వచ్చిందని, ఆ రేషన్ బియ్యం విలువ కట్టి ప్రభుత్వానికి చెల్లిస్తామంటూ ప్రభుత్వానికి లేఖ రాశారు. రైట్, ఇక ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ ప్రసాద్ అందిస్తారు. ప్రసాద్, పూర్తి డీటెయిల్స్ ఏంటి? అంటే వేబిల్ పూర్తిగా అది పని చేయకపోవడంతోనే ఇవన్నీ కూడా జరిగాయని చెప్తా ఉన్నట్టుగా తెలుస్తోంది. ఏంటి అసలు పూర్తి డీటెయిల్స్ ఏంటి? పవన్, కృష్ణా జిల్లా మచిలీపట్నంలో మాజీ మంత్రి పేర్ని నాని ఆధ్వర్యంలో నడుస్తున్న గోడౌన్ లో పీడిఎఫ్ బియ్యాన్ని నిల్వించారు. అయితే అది కొంతకాలంగా మాయం కావడం, దానిపై పొంతలు సమాధానం చెప్పిన నేపథ్యంలో ఈ రోజు సివిల్ సప్లైస్ అధికారులు దానికి సంబంధించి పోలీస్ స్టేషన్ కంప్లైంట్ చేయడం, కేసు నమోదు అవడం కూడా జరిగింది. ప్రధానంగా వైసీపీ అధికారులు ఉన్న సమయంలో 2 గోడౌన్లు పేర్ని నాని ఆధ్వర్యంలో ఇచ్చే గోడౌన్లు ఆయన సతీమణి జయసుధ పేరుతో పెట్టారు. అప్పటి నుంచి కూడా పీడిఎఫ్ వేసుకోవచ్చు. అదేవిధంగా కొన్ని సందర్భాల్లో సీజ్ చేసిన భారీ లారీలు పెట్టుకున్న సమయంలో అక్కడ నిల్వ ఉంచడం కూడా జరిగింది. అయితే అక్కడ లోపల ఉండాల్సిన బియ్యం దాదాపు 185 టన్నులు ఆ పీడిఎఫ్ బియ్యం మాయం కావడం సంచలనంగా మారింది. దీనికి సంబంధించి అధికారులు పేర్ని నాని పెట్టిందిగా ఎంతైతే 185 టన్నుల పీడిఎఫ్ బియ్యం మాయమంటే అంత ఖర్చు తాను చెల్లిస్తానని చెప్తా ఉన్నారు. ఈ నేపథ్యంలో దీనికి సంబంధించి మొత్తం ఉద్దేశపూర్వకంగా మాయం చేసినట్టు కూడా అధికారులు గుర్తించారు. అందుకని కేసు కూడా పెట్టడం జరిగింది. ప్రస్తుతం జయసుధతో పాటు అక్కడ మేనేజర్ గా ఉన్న మానవ తేజ్పై కేసు నమోదైంది. దీనికి సంబంధించి పేర్ని నాని మాత్రం ప్రధానంగా ఈ పీడిఎఫ్ రైతుకు సంబంధించి ఏ విధంగా కొన్న విచారణ అయితే చేస్తున్నారు. ఆ పేర్ని నాని దీనిపై స్పందిస్తూ తాను అక్కడ ఈ బియ్యం సంబంధించి మాయ వ్యవహారంలో తనకు ఎటువంటి సంబంధం లేదని, తన గోడౌన్లో మాయం కావడం వల్ల ఎంతైతే ప్రభుత్వం ధర నిర్ణయిస్తుందో ఆ ధరను చెల్లిస్తానని కూడా చెప్పడం జరిగింది. అయితే ఉద్దేశపూర్వకంగానే ఎందుకంటే గతంలో ఎప్పుడు చూసిన రేషన్ మాఫియాకు సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున చర్చలు నడుస్తున్న నేపథ్యంలో ఇది కూడా ఉద్దేశపూర్వకంగానే మళ్లించినట్టు, అది కూడా కాకినాడ పోటీ ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డికి పేర్ని నానికి ఉన్న సంబంధాల నేపథ్యంలో ఉద్దేశపూర్వకంగా మళ్లించినట్టు కూడా భావిస్తా ఉన్నారు. అయితే విచారణలో ఈ మొత్తం వ్యవహారం తేలాల్సి ఉంది. ఇప్పుడు పేర్ని నాని గతంలో ఆయన చేసిన తప్పుకి ఇంట్లో ఆయన సతీమణి ఈ రోజు దోషిగా నిలబడాల్సిన వచ్చిన పరిస్థితి ఉందని కూడా అక్కడ ఉన్న అభిమానులు ఆవేదన చెప్తున్నారు. ఈ మొత్తం వ్యవహారం సంబంధించి త్వరలోనే పూర్తిగా విచారణ తర్వాత ఎవరెవరు ఎంతమంది ఈ పాత్రదారులు ఉన్నారు, ఏ విధంగా ఇక్కడ నుంచి దారి మళ్లించారన్న అంశాలపై కూడా స్పష్టత వచ్చే అవకాశం ఉంది. పవన్, రైట్, థ్యాంక్ యూ ప్రసాద్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. 3 విషయాలని ధృవీకరించుకొని ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది. ఫైనల్ గా చేసినప్పుడు ఈ షార్టేజ్ గుర్తించడం జరిగింది. కేసు పెట్టారు కదా, ఎవరి పెట్టారు ఈ కేసు అనేది ఆ వినిగస్ట్ గోడౌన్ ఓనర్ గారి పేరు మీద పెట్టాము. పి జయసుధ గారని మీద పెట్టాము, మేనేజర్ గారి పేరు పెట్టాము. ఈ 3 విషయాలని ధృవీకరించుకొని ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది. ఫైనల్ గా చేసినప్పుడు ఈ షార్టేజ్ గుర్తించడం జరిగింది. కేసు పెట్టారు కదా, ఎవరి పెట్టారు ఈ కేసు అనేది ఆ వినిగస్ట్ గోడౌన్ ఓనర్ గారి పేరు మీద పెట్టాము. పి జయసుధ గారని మీద పెట్టాము, మేనేజర్ గారి పేరు పెట్టాము.